గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. విజయవాడలోనే సీఎం ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర జరిగిందంటోన్న సర్కార్. ఉప్పాడ దగ్గర కలకలం. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ చూద్దాం. 10వ రోజు విజయవాడలో పర్యటించారు చంద్రబాబు. బుడమేరుకు గంట్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు వరదలొచ్చాయన్నారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు కొనసాగుతోంది. 2 భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు ఇంజనీర్లు. వరదల్లో బ్యారేజ్ కు కొట్టుకొచ్చాయి 4 బోట్లు. అటు కౌంటర్ వెయిట్ పనులు 95% వరకు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికే అక్కడికి పడవలు కొట్టుకొచ్చేలా చేశారన్నారు హోంమంత్రి అనిత. ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ అని తెలిపారు. ఘటనపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కొట్టుకొచ్చిన 3 బోట్లను ఒకదానితో మరొకటి లింక్ చేశారన్నారు అనిత. 40 నుండి 50 టన్నుల బరువున్న బోట్లను ఎవరైనా నైలాన్ తాడుతో కడతారా అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎన్నడూ లేని విధంగా వరదొచ్చిందన్నారు అంబటి రాంబాబు. 3 బోట్లు కాదు, మరెన్నో బోట్లు కొట్టుకొచ్చాయన్నారు. జగన్ సన్నిహితులపై కక్ష సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు అంబటి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరిగింది. సముద్రంలోకి 10.12 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు. కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో సూరంపేట, అరుంధతి కాలనీలు ముంపుకు గురయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన బంధువుల పేరు మీద కలిపి తీసుకున్న 13 ఎకరాల పొలం వరద ముంపుకు గురైంది. ఏలేరు గొర్రెకండి కాలువకు గండిపడ్డంతో సుమారు 500 ఎకరాల వరకు ముంపులోకి వెళ్లింది. సందర్శకులు చూస్తూ ఉండగానే ఒక్కసారిగా వెనక్కు వెళ్లింది ఉప్పాడ దగ్గర సముద్రం. నిత్యం అలలతో ఎగిసిపడే ఉప్పాడ సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో ఉన్నారు సందర్శకులు. సముద్రం వెనక్కి వెళ్లడంతో విపత్తు సంభవించే అవకాశం ఉందంటున్నారు మత్స్యకారులు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు టీడీపీ నేతలు. నంబూరు రావద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు. 14వ మైలురాయి దగ్గర ఎదురుపడ్డ వైసీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. తమ సమస్యల పరిష్కారం కోసం సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఆందోళన బాటపట్టారు. వినూత్నంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చిత్రపటాల ఎదుట భజనలు చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ మొర ఆలకించాలని వేడుకున్నారు. 16వ ఆర్థిక సంఘం ఎదుట ప్రతిపాదనలు. హుస్సేన్ సాగర్ లో యథావిధిగా గణేష్ నిమజ్జనాలు. పీఏసీ పదవిపై వివాదం. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం. 16వ ఆర్థిక సంఘం బృందం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. రాష్ట్ర అవసరాలు, స్థితిగతులను వివరించింది. తెలంగాణలో ఆదాయ అసమానతలు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. అప్పులు, వాటి వడ్డీకే ప్రతి నెల 5,000 కోట్లు పోతోందన్నారు. పీఏసీ చైర్మన్ వివాదంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ మరో తప్పిదం చేసిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పీఏసీ చైర్మన్ చేశారని విమర్శించారు. హైకోర్టు తీర్పిచ్చినా ప్రభుత్వ వైఖరి మారలేదన్నారు. హుస్సేన్ సాగర్ లో యథావిధిగా గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. 2021 ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది హైకోర్టు. కోర్టు ధిక్కారణ పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు ధిక్కారణపై ఆధారాలు చూపలేకపోయారు పిటిషనర్. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదని తెలిపింది హైకోర్టు. ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత హిందువులపైనే ఉందన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు హిందూ వ్యతిరేక పార్టీలన్నారు. రాహుల్ కు దేశంపై ప్రేమ లేదన్నారు. ఎంఐఎం ఎంపీ బొట్టు పెట్టుకుంటే తాను టోపీ పెట్టుకుంటానన్నారు. పీఏసీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు పీఏసీ ఇవ్వడం సరికాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మంచుకొండ దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఖమ్మం నుంచి గొల్లచెర్ల ఎరువులు తీసుకువెళ్తున్న క్రమంలో లారీ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీని నిలిపేశాడు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ దగ్గర విద్యార్థులు మెరుపు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదంటూ హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరికి భారీగా వరదొస్తోంది. టేకులగూడెం జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. రావణ కాష్టగా రగులుతున్న మణిపూర్. మోదీపై ద్వేషం లేదన్న రాహుల్ గాంధీ. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల హోరు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. మణిపూర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. వరుసగా రెండో రోజు ఇంఫాల్లో రాజ్ భవన్ ను ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. బ్యారికేడ్లు తొలగించి విద్యార్థులు ముందుకు దూసుకువెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. మణిపూర్లో పరిస్థితులు చేయి దాటుతున్నాయి. ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు రాహుల్ గాంధీ. ఆయన అభిప్రాయాలు వేరని, వాటిని తాను ఏకీభవించలేనన్నారు. అంతేకాని తాను ఆయన్ని ద్వేషించట్లేదన్నారు. శత్రువుగాను చూడట్లేదని, ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరని రాహుల్ చెప్పుకొచ్చారు. వరుసోటముల షాక్తో విదేశీ పర్యటనలో రాహుల్ తన అసహనం వెళ్లగక్కుతున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం దేశభక్తి కలిగిన వారు చేయాల్సిన పని కాదన్నారు. ప్రభుత్వాన్నే కాదు, ఎన్నికల కమిషన్ ని కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్లోని బెహ్రైచ్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మరో తోడేలును అటవీ అధికారులు, స్థానికులు బంధించారు. తోడేలును బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పట్టుకున్న వాటిలో ఈ తోడేలు పెద్దదని తెలిపారు. మరో తోడేలును పట్టుకోవాల్సింది. రైలు ప్రమాదాలకు దారితీసేలా పట్టాలపై సిలిండర్లు, ఇనుప రాడ్లు, భారీ వస్తువులు ఉంచుతున్న కుట్రపూరిత యత్నాలు పెరిగాయని భారత రైల్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగు చూశాయని తెలిపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట నర్సులు నిరసన తెలిపారు. జీవో నంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను కాల్చివేశారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎంలను జీఎన్ఎంలుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావం నుంచి కోలుకుంటోంది విజయవాడ. బుడిమేరు గంట్లు పూడ్చడంతో వరద ప్రవాహం ఆగింది. సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి పలు కాలనీలు. బాధితులకు నిత్యావసరాలు, డ్రై ఫుడ్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటి సర్వే, హెల్త్ సర్వేలు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్కు వరద భారీగా వస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 9000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఒడిషా నుంచి భారీగా వరద రావడంతో రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. విజయవాడలో వరద సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కండ్రిక సమీపంలో నున్నా నూజివీడు రహదారిపైకి భారీగా వరద చేరుతోంది. మోటార్ల సాయంతో వరదను తోడుతున్నారు అధికారులు. రోడ్లను తవ్వి వరద తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు అరుంధతి కాలనీలో ముంపు తగ్గాలంటూ నీటిలో ప్రార్థనలు నిర్వహించారు మహిళలు. గొల్లప్రోలులో ఇళ్లలోకి వరద చేరింది. తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ అరుంధతి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తినడానికి తిండి లేక, వంట చేసుకోవడానికి చోటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటోంది మై హోమ్ గ్రూప్. బాధితులకు మై హోమ్ గ్రూప్ మహాసిమెంట్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. సింగనగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, యనమల కుదురు ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు మహాసిమెంట్ సంస్థ ప్రతినిధులు. విజయవాడ వరద బాధితుల సహాయం కోసం ఆత్మకూరులో హుండీ పట్టి స్వయంగా విరాళాలు వసూలు చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. శ్రీశైలం నియోజకవర్గం తరపున సుమారు ₹1 విరాళమిస్తామన్నారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ విభాగం. గోదావరికి భారీ వరద, రామకృష్ణ మఠ్ ఆపన్నహస్తం. నెల్లూరులో కామాంధుడి బరి తెగింపు.
ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలను చూద్దాం. గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. నీటి మట్టం 48 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరదొస్తోంది. తాలిపేరు ఉగ్ర రూపం దాల్చడంతో చింతవాగు, రొటెంతవాగు, గుండ్లవాగులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తాలిపేరుకు లక్షల క్యూసెక్ల వరదొస్తూ ఉండడంతో దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 6000 క్యూసెక్కులకు పైగా వరదొచ్చి చేరుతోంది. గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద బాధితులకు హైదరాబాద్ రామకృష్ణ మఠ్ చేయూతనిస్తోంది. ఖమ్మంలో ఆహారాన్ని అందజేసింది మఠ్ బృందం. నిత్యావసర సరుకుల్ని ప్రత్యేక వాహనాల్లో ఖమ్మం తరలించారు. స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లి పంపిణీ చేశారు. విపత్తు వేళ ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రామకృష్ణ మఠ్ కోరింది. నెల్లూరు జిల్లాలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఉలవపాడులో 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు యువకుడు. వినాయక నిమజ్జనంలో ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు కార్తిక్. చిన్నారి ఇంట్లో చెప్పడంతో విషయం వెలుగు చూసింది. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. బెంగాల్లో ఆగని పోరు. రాయల్పూర్లో టెన్షన్. త్వరలో సైబర్ కమాండోల రాక. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. కోల్కతా హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తోంది. నగరంలో డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు జూనియర్ డాక్టర్లు. సుప్రీం తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందన్నారు డాక్టర్లు. హెల్త్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్ను తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సహకరించడం లేదని ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఎం నివాసాన్ని ముట్టడించడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో గొడవ చెలరేగింది. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక పోషిస్తుందన్నారు. దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని, 5 ఏళ్లలో 5000 సైబర్ కమాండోలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వినేష్ ఫోగాట్ పోటీకి సై అంటున్నారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఫోగాట్ అప్పుడే ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టారు. జులానాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేపట్టారు. కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను కమిటీ బయటపెట్టిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ కచ్ ప్రాంతంలో వీనస్ ఎలక్ట్రోటెక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో నిండిపోయింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎయిమ్స్ లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏచూరి చికిత్స తీసుకుంటున్నారు.